అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. దేవి నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారి అవతారం మహాగౌరీమాత. దుర్గామాత యొక్క 8వ స్వరూపానికి మహాగౌరీ, తల్లి గౌరీదేవి శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది. చెడు పనులను చేసేవారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తుంది. తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది. ఈమె పూర్తిగా గౌరవర్ణ శోభిత. ఈమె గౌరవర్ణ శోభలు మల్లెపూలు, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్ష ప్రాయము గలది, అంటే అష్టవర్ష భవేద్ గౌరీ. ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు ధవల కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడి చేత అభయముద్రను, మరొక కుడి చేతిలో త్రిశూలాన్ని వహించి ఉంటుంది. ఒక ఎడమ చేతిలో ఢమరుకము, మరొక ఎడమ చేతిలో వరముద్రను కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. మరి ఈ అవతారం వెనకాల ఉన్న పురాణ చరిత్ర లేదా కథ ఏంటో తెలుసుకుందాం. పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. కాబట్టి ఆమె రాజభవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగించింది. దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్లు, ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటు చేసుకుంది. చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడి వేసిన జుట్టు నుండి వెలువడే గంగా నది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగా పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు. ఇంకొక కథ కూడా ఉంది. ఇంకొక కథ ప్రకారం పుట్టుకతోనే నల్లని రంగు గల పరమేశ్వరిని పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా కాళీ అని పిలుస్తాడు. దాంతో ఆమె శివునితో పంతగించి బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి ధీటుగా తెల్లని ఛాయతో మహాగౌరిగా అవతరించినది. అష్టమ శక్తి అయిన మహాగౌరి పూజ కారణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవి భాగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి మహాగౌరి. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వ సంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాప తాపాలు కానీ దైన్య దుఃఖాలు కానీ వారి దరి చేరవు. వారు సర్వ విధాల పునీతులై అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు. మహాగౌరి మాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. దేవి కృప వల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్ర చిత్తం చేసి అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదార విందాలను సేవించడం వల్ల వారి కష్టాలు మటుమాయమవుతాయి. ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా ఈమె పాదాలను శరణు జొచ్చుటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతదా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనోవ్యాపారాలను అపమార్గాల నుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో
ఈమెకు శరణాగతులం అవ్వటం ఎంతో శుభదాయకం. ఈరోజు అమ్మవారి అలంకారము మహిషాసురమర్దిని. ఈరోజు అమ్మవారికి కట్టాల్సిన చీర ఎర్రని ఎరుపు రంగు చీర. ఈరోజు అమ్మవారికి నివేదనంగా బెల్లం అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.